ఖతర్నాక్ కామెడీ షో. మొట్ట బాస్ బ్రదర్ ఎక్స్ట్రా జబర్దస్త్ మనదేంటో తెలుసుగా జబర్దస్త్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. నేను డాన్స్ చేశాను. మరి నేనేంటి ఇడ్లీ చేశానా? నేను డాన్సే చేసా. ఒక్క స్టెప్ కూడా లేకుండా డాన్స్ ఎలా నమ్ముతారా? ఏం నీకు జుట్టు లేకపోతే సుధీర్ అని మేము నమ్మట్లా? సార్ మీరు చెప్పండి సార్, ఎవరు డాన్స్ బాగా చేశారు మా ఇద్దరు? నీదే బాగుంది, మాసీగా ఉంది. సుధీర్ నువ్వే సూపర్ స్టైల్ గా ఉంది. ఎందుకు మీరు గొడవ పడే అంత డాన్స్ మేము చేసే ఉంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నేను హైపరాది వాళ్ళ అబ్బాయిని సార్. అచ్చం నాకు మా నాన్న పోలికలే వచ్చినాయి. సుడిగాలి సుధీర్ వాళ్ళ అబ్బాయి. అర్థమైంది. నాకు అన్ని మా నాన్న పోలికలే వచ్చాయి. మీ నాన్నవి నీవి పోలికలు అంటారు, కోరికలు అంటారు. ఏ దూరంగా వెళ్ళిపోతారా ఏంటి? మీ నాన్న అభికి వెన్నుపోటు పొడిచాడు. మీ నాన్న వేణుకు మాత్రం పచ్చబొట్టు పొడిచాడే ఏంటి? మా నాన్నకి మీ నాన్న కంపారిజన్ ఏంట్రా? అయ్యో సార్, మీ నాన్నలతో మా నాన్న కంపారిజన్ ఏంటి సార్? మీ నాన్న పులిహార కలపటంలో దిట్ట, మా నాన్న ఇంకా నిమ్మకాయ పిండే దగ్గరే ఉన్నాడు. మా నాన్న షూటింగ్ అయిపోతే ఇంటికి వెళ్తాడు. మా నాన్న ఇంటికి వెళ్తాడు కానీ మీ ఇంటికి వెళ్ళడు. అది అక్కడ పాయింట్. మా నాన్న 3 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాడు పరువు. మీ నాన్న 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాడు కరువు. ఫైనల్ గా మా నాన్న పులి. మా నాన్న మీ నాన్న కూడా పులే, కాకపోతే పక్కన రాజా ఉంటది. అంటే పులిరాజా అంటే నేను చిన్న పులిరాజా. మా నాన్న దొరికాడు, మీ నాన్న దొరకలేదురా. మీ నాన్న రాశులన్నీ తవ్వితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గురువు అయిపోతాడు మీ నాన్న. సర్లేరా, మనకు గొడవ ఎందుకు కానీ ఆ స్కూల్ బస్సు ఏదో వస్తుంది కదా. అరే అయ్యో పిల్లలు పడిపోయినట్టున్నారే. ఇంకెంతసేపు తీసుకుంటారా? నన్ను కూడా నీళ్ళు కొట్టి లేపమను. నువ్వు సుధీర్ వాళ్ళ అబ్బాయివేగా, ఆ పాటలు ఏంట్రా ఈ ఏజ్ లో? మరి నాన్న నాగరాజు అయితే కొడుకు కొండపల్లి రాజు అవుతాడా? కొడుకు కూడా నాగరాజు అవుతాడు. కాట్రాజు అవుతాడు. బాబోయ్ గ్రీకు శిల్పం, అజంతా శిల్పం ఇవన్నీ వింటమే గానీ ఫస్ట్ టైం చూస్తున్నా నేను. అబ్బా, నేను కూడా సద్దాం హుస్సేన్ పెయింటింగ్స్ కన్నా అందంగా ఉంది. ఎవరు? సద్దాం హుస్సేన్ కాదురా, ఎంఎఫ్ హుస్సేన్ రా. నీ కరువులో పేర్లు కూడా మర్చిపోతున్నావా? ఎందుకో నాకు అనసూయ చాలా బాగా నచ్చిందిరా. నాకు కూడా బాగా నచ్చింది. మీ సిచ్యువేషన్ నాకు బాగా అర్థమైంది. ఓ పని చేద్దాం, మీ ఇద్దట్లో ఎవరైతే క్లాస్ ఫస్ట్ వస్తారో వాళ్ళకి నేను ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తాను. ఇంట్రెస్టింగ్ మ్యాటర్. ఓకే, నేనే ఫస్ట్ వస్తా. కాదు, నేను ఫస్ట్ వస్తా. పనిలో ఉండండి. ఫస్ట్ రావాలంటే ముందు మన స్కూల్కి వెళ్ళాలి. వెళ్దాం పద. ఈ స్కూల్ ఏంటో అసలు అర్థం కావు. సెలవులు ఇలా వచ్చే లోపు వెళ్ళిపోతారా? నాకు తెలిసి సెలవులు కూడా చైనా వాళ్ళు కనిపెట్టారు అనుకుంటా సార్. ఎక్కువసేపు ఉండవు ఏంటో. పిల్లలు మన ఇంకా పిల్లలేరు, ఇంకా రావాలి కదా. ఆహా, స్కూల్ డ్రెస్ వేసుకున్న రికార్డింగ్ డాన్సర్ లాగా భలే ఉన్నారా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, వీడు దొరబాబు కొడుకు, జూనియర్ దొరబాబు. మరి ఈడేంటి ఉప్మా కలుపుతున్నాడు? వాడు ఉప్మా పనులు చేస్తున్నాడని నువ్వు అడుగుతున్నావా? జ్యోతిలక్ష్మి జయమాలిని అడిగిందంట ఏంటి డాన్స్ అని.
ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది, కావాలంటే చూడు. నీ జీవితం తెలియాలంటే తెరవాల్సింది పుస్తకాలు కదరా, పెన్ డ్రైవ్. అవి తెలిస్తే తెలుస్తాయి. అందుకే ఈడోడు వాళ్ళ నాన్న పేరు చెప్పేంత పేరు వాడికి ఇంకా రాలేదు. సరే గానీ మీ అందరూ బాగోవాలని గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వస్తున్నారా? అబ్బో, ఈ మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. అసలు మన అబ్బాయిలందరూ ఇలా గుడికి ఎందుకు వెళ్తారా? ఏముందిరా, అందమైన అనుకోగా ఉండే భార్య రావాలని కోరుకోవడానికి. మరి అంకుల్ ఎందుకు వెళ్తారు? మేమేం అడిగావు నువ్వేమి ఇచ్చావు అని అడగడానికి వెళ్తుంటారు. నాకు ఆ ప్రాబ్లం లేదు లేరా, నాకు శాంతి దొరికింది. ఫ్యూచర్ లో దీన్నే పెళ్లి చేసుకోవాలన్నా. మాకు మాత్రం ఫ్యూచర్ లో మాకు మాత్రం పెళ్ళాలొద్దా? నేను దీన్నే చేసుకుంటాను. ఎందుకు గొడవ పడతారు? మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మన జాతకాలు కలవాలి. ఒక్కసారి వాళ్ళిద్దరు వాట్సాప్ చెక్ చేయి, ఎవరి జాతకం ఏంటో తెలిసిపోద్ది వెంటనే. మన వెళ్ళి కూర్చుందా పదండ్రా. ఊరు వాళ్ళు ఏంటి ఎలా చేస్తున్నారు? మాస్టర్ ఏమనరా? మాస్టర్ ఆల్రెడీ అబ్బాయిలు బ్రైట్ స్టూడెంట్సే, కాకపోతే అమ్మాయిలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. ఒకసారి వాళ్ళ అమ్మలకి లెటర్ రాశారు. మరి వాళ్ళ అమ్మలు ఏం చేశారు? ఏదైనా సజెషన్ ఉంటే ఇవ్వండి, వాళ్ళ నాన్నలు కూడా అలాంటి వాళ్ళే, వాళ్ళు తిరిగి లెటర్ రాశారు. అది నువ్వు మాటతో నా మీదకి వస్తున్నావు. ఏ మిగతావు అంతకు ముందు అనేవాడు కదా, ఇటు పక్క షారుఖ్ ఖాన్, ఇటు పక్క మహేష్ బాబు. అర్థం కావట్లేదా? ఒకవైపు షారుఖ్ ఖాన్, ఒకవైపు సల్మాన్ ఖాన్, మధ్యలో మహేష్ బాబు. ఇప్పుడు ఎవ్వరూ లేరు ఎకరాలు తప్ప. ఆ హెయిర్ స్టైల్ ఏంట్రా? ఆ జుట్టు ఎందుకు పెంచావు? ఆ జుట్టు ఎందుకు పెంచారా? నేనేమన్నా నీళ్లు పోసి పెంచానంటే అది పెరుగుతుంది, నన్ను ఏం చేయమంటారు? సుధీర్, సార్ ఒంట్లో బాగాలేదన్నావు, డాక్టర్ సర్టిఫికెట్ తెమ్మని తెచ్చావా? పాప నేను అంత కష్టపడి చదువుకున్న సర్టిఫికేట్ నేను ఎలా అడిగి తీసుకొస్తా సార్? నేను అడిగింది ఆ సర్టిఫికెట్ కాదురా, నేను అడిగింది ఆ సర్టిఫికెట్. కరెక్ట్ సమాధానం. మీరు దెబ్బలకి ఇచ్చే రియాక్షన్ చాలా బాగున్నాయి. నాగబాబు గారు, రోజా గారు అన్నారు అందుకని. అరే దొరబాబు, నీ గురించి చెప్పు. నా గురించి చెప్పడానికి ఏముంది సార్, మా వ్యవసాయ కుటుంబం. అవునా? అవునవును సార్, వాళ్ళ నాన్న పెద్ద ఆదర్శ పత్తి రైతు. నేను ఏదైనా సరే నువ్వు ఇంగ్లీష్ లోనే చెప్పాలరా. అలాగేనండి. మీ అమ్మగారి పేరు? ఫుల్ రైస్ అండి. అదేంట్రా? అన్నపూర్ణ. ఆల్ ఆఫ్ యూ లుక్ అట్ ద బోర్డ్. ఈ రోజు మన లెసన్ బాంబు పేలులు. హిరోషిమా నాగసాకిపై బాంబులు వేయటం వల్ల అత్యంత కరువు ప్రాంతంగా ఏర్పడింది. ఊరుకోండి సార్, అంతకంటే కరువు ప్రాంతం అది. అటు చూడండి అక్కడ. ఎక్కడ? అదిగో. ఏంట్రా? ఏం చేస్తాను? ఇరిగిపోతున్నాయి సార్ కొడుతుంటే. ఏమవుతావు అనుకున్నావురా నువ్వు? నీ గోల్ ఏంట్రా? ఏం అవుతుంది కదా సార్? ప్రాబ్లం అవుతుందిగా. ప్రాబ్లం ఏంట్రా చెప్పు. నా గోల్ అదే సార్. అదే అంటే నీ గోల్ ఏంట్రా? నాకంటూ గోల్ అంటే రాహుల్ గాంధీ గారి పెళ్లిలో సల్మాన్ ఖాన్ గారి భార్యతో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతుండగా చూడాలని నా కోరిక సార్. అది ఎప్పటికీ జరగదు. మళ్ళీ చెప్పు సరే. రాహుల్ గాంధీ గారి పెళ్లిలో సల్మాన్ ఖాన్ గారి భార్యతో మన్మోహన్ సింగ్ గారు అది కాదురా, ఫ్యూచర్ లో ఏమవుతావు? 30 రోజుల్లో హిందీ నేర్చుకోవడం అలా ఉంటాయి కదా సార్, అలాగే 30 రోజుల్లో సుధీర్ని చేయడం ఎలా అని ఒక కోచింగ్ సెంటర్ పెడతాను సార్. నేను జాయిన్ అవ్వచ్చా? అరే కోచింగ్ ఇవ్వాల్సిందే, నువ్వు జాయిన్ అవ్వటువంటి కూర్చో. మీ అందరిలోకెల్లా నాకెందుకో శాంతే చాలా తెలివైంది. అమ్మో మామూలు తెలివైంది కాదు, బొంబాయి రావదామంటే బొంబాయి దాకా వెళ్ళి వస్తుంది అది. కొన్ని జనరల్ క్వశ్చన్లు వేస్తా. శాటిలైట్ ఎవరు పంపించారు? చెప్పు, నువ్వు బాగా చెప్తావు కదా శాటిలైట్ల గురించి. శాటిలైట్ ఆయనకి శాటిలైట్ ట్యూబ్ లైట్లు తెలియదు సార్. ఫస్ట్ టైం మిషన్ ఎవరు పంపారని అడగని చెప్తాడు. చెప్తా సార్. ఫస్ట్ మిషన్, సెకండ్ మిషన్, ఎనీ మిషన్. మై ఫాదర్ సుధీర్. మీకు ఆది మానవుల గురించి తెలుసా? ఆది మానవులు అంటే ఎవరు సార్? పూర్వకాలంలో అడవుల్లో బట్టలు లేకుండా ఉండేవారా? అయితే వాళ్ళని వాడు నిన్నే చూశాడు సార్. వాడు నువ్వు చూసావా? ఎక్కడ చూసారా? FTVలో చూశాడు సార్. చూసుకోండి. ఒకటి ఏంటి ఇంత నుంచి గోగుతున్నావు? ఆయన గొట్టంగా ఎందుకు నా పక్కన కూర్చోబెట్టారు? ఎవరిని పట్టుకొని గొట్టం అంటున్నావు? లేడీ గట్టపులో ఉన్న కిరా కార్పిని ఆసం అప్పిని ఏకకాలంలో గట్టం చేయగలడు. వాడు గొట్టం ఏంటి? నువ్వు మధ్య మధ్యలో లేసి నీ డౌట్స్ ఏంటి అసలు? లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాథమెటికల్ లాజికల్ క్వశ్చన్. దివ్య 30 కిలోమీటర్ల స్పీడ్ తో స్కూటీ మీద అమీర్పేట వెళ్తుంది. ఎస్ సార్. 50 కిలోమీటర్ల స్పీడ్ తో మోహిత్ కార్ లో అమీర్పేట వెళ్తున్నాడు. వీళ్ళిద్దరు ఎప్పుడు ఎక్కడ కలుస్తారు? సాయంత్రం 6 గంటలకు కృష్ణకాంత్ పార్క్ లో సార్. నీకు మ్యాథ్స్ బాగా వచ్చు అనుకుంటా. వచ్చు సార్. నీ దగ్గర 8 మామిడి పళ్ళు ఉన్నాయి. అవును సార్. అందులో 6 కుళ్ళిపోయి 2 బాగున్నాయి. ఇప్పుడు ఎన్ని పళ్ళతో జ్యూస్ చేస్తావు? నేను 8 పళ్ళతోనే జ్యూస్ చేస్తానండి. 8 పళ్ళతో ఎలా చేస్తావు? వాడికి ఉత్పత్తి చేయటమే కానీ వృధా చేయటం తెలియదు సార్.
ఈ రోజు మీ సంగతి ఏదో రిజల్ట్ చెప్పాక తెలుస్తా. అదే మాకు కావాలి సార్. అవును, ఆల్రెడీ మా భవిష్యత్తు అక్కడ ఆధారపడింది. ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తానంది. హలో మా డిమాండ్స్ అన్ని ఇప్పటికిప్పుడు మీరు క్లియర్ చేయలేదు. ఈ స్కూల్ మీద బాంబేసి అందరిని చంపారు. ప్లీజ్ సార్, ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉన్నది. అది అయిపోయిన తర్వాత మీరు బాంబులు వేసుకోండి సార్, ఏదైనా చేసుకోండి. ఎలా కనబడుతున్నారా నేను మీకు? అసలు కనిపిస్తేనే కదా సార్ ఎలా కనబడతారు చెప్పడానికి. ఏరా మంచి జోకా? కాదు కదా, నువ్వు వేసావు కదా, అది మంచి జోక్. హలో ఏంటి తీర్చరా నా కోరికలేవి? మిమ్మల్ని ఎలా కాదురా బాంబేసాది. అరే నువ్వు కూడా రాసుకోరా. నేను రాసుకున్నాను ఆల్రెడీ. రాసుకున్నావా? ఏ తెలియట్లేదు. కలర్ లో కలిసిపోయింది. ఆ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే లేట్ చేయొద్దు. ఐదాకి వచ్చిందంటే అయిపోయినట్టే. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కాపాడండి, ఒక అందమైన అమ్మాయి ఆపదలో ఉంటే అలా చూస్తారు. నిన్ను కాపాడే శక్తి మాకు లేదురా. నన్ను కాపాడే మొగోడే లేడా? పరారే పరారే పప్ప పరారే 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 పప్ప పరారే పండేకి భయం పరారే చలో రే చుట్టేసి చలో రే పండంలో జయం ఖరారే చుట్టనలోకే షకి వన బీమా మురసి పంపి వన బీమా సలా సలా రావోయ్ ఓ సైనికుడే రావోయ్ సలా సలా పంపి నీ సేవకులు తామోయ్. నీకు చాలా ధైర్యం ఎక్కువయ్యా. కాపాడాది. ఏదో స్కిట్టు కాబట్టి కాపాడండి కాపాడని నువ్వు అరుస్తున్నావు, కానీ మామూలుగా అయితే వాళ్ళు అరిచేవాళ్ళు. ఏం చేయమంటావా? అది ఇటువైపు చూస్తే సావిత్రి అంటున్నారు, ఇటువైపు చూస్తే సౌందర్య అంటున్నారు. నడి మధ్యలో చూసిన వాళ్ళు నట్టుగాడు అంటున్నారు. అది చూసుకో. రే అవులేస్. ఆహా, దేశంలో ప్రతి ఒక్కడికి ఒక పేరు ఉంటదండి, కానీ రే అవులే అంటే చాలు 10 మందిలో 9 మంది వెనక తిరుగుతారు. ఎందుకో తెలియదు. మర్యాదగా దాన్ని పంపించు. దాని గురించి మీకు సరిగా తెలియదు అనుకుంటా. కంట పడ్డారనుకో కనుకరిస్తది, అది వెంట పడిందో వేటాడేస్తది. బాబా ఏంట్రా దానికి అంత దమ్ముందా? చప్పట్లు చెవులో మోగితే ఎట్టుంటదో తెలుసా? అస్థి పంజరంకి అణువు అదే ఆలోచన ఉంటే ఎట్టుంటదో తెలుసా? అట్లాంటిది వచ్చి మీ మీద పడితే ఎట్టుంటదో తెలుసా? నాకు తెలిసి మీ ఊర్లో వర్షాలు సరిగ్గా పడవనుకుంటా. నీకెలా తెలుసు? దాని వెంట కూడా పడ్డారంటే ఖచ్చితంగా మీది కరువు ప్రాంతం అని నాకు అర్థం అవుతుంది. అయినా వీళ్ళు నీకెక్కడ తగిలారే? అంటే నాకు కూడా పడతారా లేదని కన్ను కొట్టాను. అంటే నువ్వే కర్పూర హారతి ఇచ్చి పిలిచి ఇప్పుడు కాపాడండి కాపాడండి అని భయపడి సినిమా హీరోయిన్ లాగా చెడ్డపెత్తనావా? ఫైటా? ఒరే రాగానే వచ్చిన డాన్స్ కి ఇది డీజోడియే జబర్దస్త్ అర్థంగా గోల్ చేస్తున్నారు. మీరు మళ్ళీ ఫైట్ అని చెప్పి యాక్షన్ సినిమా అనుకుని రియాక్షన్ లో మారుతారు. వాళ్ళు ఇప్పుడు వదిలే. అదేంటి మనకంటే ముందు వెళ్ళిపోయారు? కొత్త ఆర్టిస్టులు కదా, ఆత్రం ఎక్కువ. అభి అన్న వెనక 50 స్కిట్లు నిలబడితే ఇప్పుడు ముందు నిలబడే స్టేజ్ వచ్చింది. అప్పుడు అలాంటివి ఊహించుకోకండి. దేనికైనా టైం రావాలి. ఎందుకంటే ఇది జబర్దస్త్. ఎప్పుడు ఎవరిని ఎలా కలిపిద్ది ఎవరికి తెలియదు. రాత్రంతా నేను ఆది 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 అనుకుంటూ దిండిని కౌగిలించి పడుకున్నాను తెలుసా? నేను కూడా నిన్నంతా శాంతి శాంతి అనుకుంటూ శ్వేతాన్ని కౌగిలించుకొని పడుకున్నాను. శ్వేత ఎవరు? శ్వేత అంటే హిందీలో దుప్పటి అని అర్థం. అలా అయితే నేను రమేష్ ని కౌగిలించి పడుకున్నాను. రమేష్ అంటే మలయాళంలో మంచం అని. ఇది మళ్ళీ రివర్స్ లో నాకే వస్తుంది. సరే గాని ఆకలేస్తుంది, వేడి వేడి పకోడీ తీసుకురావా? ఆల్రెడీ నేను లవ్ చేస్తున్నందుకు అందరూ పకోడీగాడు అనుకుంటారు. మళ్ళీ నువ్వు అది సింబాలిక్ గా చెప్పని అవసరం లేదు. ఏమొద్దు. మనం ప్రేమించుకునే రోజులు అవుతుంది, కనీసం గిఫ్ట్ కొని పెట్టావా? నేను ఎంత పూర్వం నీకు తెలుసు కదా శాంతి. మీ అందరి ఫోన్ లో ఏరోప్లేన్ మోడ్ ఉంటే నా ఫోన్ లో సైకిల్ మోడ్ ఉంటుంది. మీ అందరి ఫోన్ లో ఫుల్ డ్రెస్ వేసుకున్న పిక్కులు ఉంటే నా ఫోన్ లో పొట్టు డ్రెస్ వేసుకున్న పిక్కులు ఉంటాయి. అంత పేదరికం నాది. నువ్వు ఇలాగే మాట్లాడుతుండు, మా వాళ్ళు వేరే సంబంధం చూస్తున్నారు పెళ్లి చేయడానికి. కనీసం నీకు ఒక ఉద్యోగం కూడా లేదు కదా? అది ఏం చేయమంటారు? ఎక్కడికి వెళ్ళినా క్యూ కడుతున్నారు. పొద్దున పాలకెళ్తే క్యూ కట్టారు, మధ్యాహ్నం ఇంటర్వ్యూకి వెళ్తే క్యూ కట్టారు. ఇదంతా కాదు కదా, గోదాట్లో దూకుదాం అంటే అక్కడ కూడా క్యూ ఉన్నారు. మనం ఏం చేస్తాం? ఓ కాలమా
ఇది నీజా. మీరు మామూలుగానే డల్గా ఉంటారు, మళ్ళీ ఇలా డల్లు సాంగులతో వస్తే డల్లు పెద్ద చొల్లుగాడు అనుకుంటారు. ఏమైంది సార్, మీకు ప్రాబ్లం ఏంటి సార్? మా మేనమామకి మా నాన్నకి గొడవలు. మా మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటేనేమో వాళ్ళిద్దరి మధ్య గొడవలు, కలిపేవాళ్ళు లేడు, నా వల్ల కావట్లేదు. సార్ మా ఇంటికి వచ్చి మా మామయ్య నేను మా నాన్న కలపండి సార్, ప్లీజ్ సార్. సన్నీ వెళ్ళి రాజమౌళిని అడిగాడు అంటారు, తాగుడు మానడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పమని. నా డబ్బు సమస్య తీరక మేము చెప్తాం, మళ్ళీ నీ సమస్య. డబ్బులా సార్? మా మామని మా నాన్న కలపండి సార్, ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఇచ్చేస్తాను. అదే మీరు ఈ పని చేశారంటే వాడి సమస్య తీరుతుంది, మన సమస్య కూడా తీరిపోతుంది. ఇదిగో నేను చేస్తున్నా నాకు తెలియదు, అతను చేస్తున్న పని నువ్వు చేస్తున్నా, మనం కలుస్తున్నాం. ఓకే, మనం కలుస్తున్నాం కదా. ఓకే, మనం కలుస్తున్నాం. కలుస్తా పిలు నాయనా. ఏంటి సార్, రెండు చెంపలకి తాటాకులు కట్టారు? ఎందుకే ఏం చేస్తుంటావు? ఫెయిల్ అయిన సబ్జెక్టులు రాస్తుంటాను సార్, రాసిన సబ్జెక్టులు మళ్ళీ ఫెయిల్ అవుతుంటాను సార్. అంటే బీటెక్ చేస్తుంటాను సార్. రే కర్రీ, వీడికి అన్ని చెప్పావా? అన్ని చెప్పినా నాయనా. ఈ గీత దాటి ఏది అవతలకి వెళ్ళినా నరికేసి వాళ్ళకి ఇచ్చేస్తా. మొన్న కోడి వెళ్ళింది, నరికేసి వాళ్ళకి ఇచ్చేసా. నిన్న పొట్టేలు వెళ్ళింది, నరికేసి వాళ్ళకి ఇచ్చేసా. మా కోపాలు పంతాలు ఇలాగే పంచుకుంటాం. మీరు కోపాలు పంతాలు పంచుకోవాలి, కోడి మాంసం పొట్టేలు మాంసం వాళ్ళకి పంచి పెట్టారు. అయినా నాన్నగారు వచ్చారు, అమ్మగారు అమ్మ బస్ స్టాప్, నాన్న నాన్ స్టాప్, వీళ్ళిద్దరికి ఎలా సింక్ అయిందండి? పెనిమిటి, నేను ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకోలేకపోతున్నాను, పని మనిషిని పెట్టొచ్చు కదా. వచ్చినా ఉండదులేండి. ఏ వచ్చింది ఆ టైప్ అయితే మీరు వెళ్ళమంటారు, కాకపోతే వాడు వెళ్ళమంటాడు, ఇంకేడ ఉంటది అది. ఇంకా లోపలికి వెళ్ళు. దీంతో పాటు మీ మేనమామ ఎవరో ఏమైంది సార్? ఈగ, ఆ ఇంటి ఈగ కూడా నన్ను ముట్టకూడదు. సార్ చూస్తున్నారా, ఈ ఇంట్లో నుంచి మమైత్ కానీ వాళ్ళు ముట్టుకునేటట్లేరు. అంత స్ట్రాంగ్ గా లేరేమో అని చూడండి. ఇలా తెలియట్లేదు. నా ముందే నా కొడుకుని కొడతావురా? పొగరు నీ ఇంటి పేరేమో. షుగర్ ఆయన ఒంటి పేరు. నీ హిస్టరీకి బ్లడ్ ఉందేమో, నా బ్లడ్ కే హిస్టరీ ఉందిరా. మీరు చెప్పేది గూగుల్ క్రోమ్ హిస్టరీ గురించా అండి? టేక్ కేర్. ఆడు ఇంగ్లీష్ లో వార్నింగ్ ఇస్తున్నాడు రా. You bloody rascal! What a pleasant surprise! In court, he can go his house is back. ఆ ఈనోనే తాగి పడుకో, తగ్గిపోద్ది బా. ఎన్నాళ్ళ నుంచి ఎడిపోయిన వాళ్ళు కలపడానికి వచ్చిందంటే గూట్లేగాడు. ప్రాక్టీస్ లో ఈ గుంటడు అన్న ఇప్పుడు గూట్లేగాడు అంటాడంట. మర్చిపోయినానన్నా, సర్దుకున్నా కొద్దిగా. సర్లే సర్దుకున్నా పో. పెద్దగా కలపడానికి వచ్చిందంటే గూట్లేగాడు. అన్నా ఎలాగో సర్దుకున్నావు కదన్నా. సార్ ఏదో ఒకటి చేయండి సార్, ప్లీజ్. ఒక్క నిమిషం ఆగు. మీ అమ్మగారు ఉన్నారు కదా, అవతలకి ఏమైంది? స్వయాన చెల్లె. స్వయాన చెల్లె? మరి చెప్పాలి కదరా సిల్లి. మీ అమ్మగారు వీళ్ళు? అమ్మా నీతో పని ఉందిరా, నేను ఒకటి చెప్తా చెయ్యి. అవునా? అలాగా, ఇక్కడ వద్దులే కానీ అక్కడ చెయ్యి. చెల్లెమ్మ ఏంటమ్మా కడుపు నొప్పి అన్నయ్య. ఈ కడుపుకి కడుపు నొప్పి వచ్చిందా అమ్మా? మామూలు విషయం కాదమ్మా. ఏంట్రా మీ నాన్న ఎక్స్ప్రెషన్ వాడు కోపంతో ఉన్నాడు కామంతో ఉన్నాడు అర్థం కాదు. ఒక్కసారి గీత దాటి అవతలకి వెళ్ళావు కాబట్టి మళ్ళీ గీత దాటి లోపల రావడానికి వీల్లేదు. అది కాదండి. ఏం మాట్లాడద్దు. మాట్లాడించు చెల్లమ్మా అయినా మందులమ్మా. పర్వాలేదండి, మళ్ళీ కొనుక్కోవచ్చు. అమెరికాలో తప్ప ఇంకెక్కడ దొరకవమ్మా. ఇప్పుడు చూడు ఏం జరిగిద్దా. 10 రోజుల తర్వాత మా ఆవిడని చూసి 10 రోజులైంది. గ్యాప్ వస్తే నిద్రట్లే. మందులేసుకొని 10 రోజులైంది. లేకపోతే కోపాలు ఎప్పుడు ఉంటాయి, మందులు ఉంటాయా? పంతాలు వస్తుంటే పోతుంటే పిల్లలు వస్తారా? కోపాలు తాపాలకి ఇది పెట్టింది పేరు. మందులు వేసుకోపోతే నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని అందరినీ కలపగలిగాను నేను. బావా, ఈ శుభ సందర్భంలో నా కూతురికి నీ కొడుకు పెళ్లి చేసి మన బంధాన్ని ఇంకా గట్టిగా చేస్తాను. అమ్మాయి
ఇది నీ మరదలా? ఎవరినైనా కలపగల దమ్ము నీకుందని మేమిద్దరం కలిసి నాటకం ఆడాం అది. మీ ఫ్యామిలీకి పులిహార కలపడానికి నన్ను వంట మాస్టర్గా వాడుకున్నారా? సూర్యుడి సెలవని అలసిపోయేనా. మనం ఈ జన్మలో కలగపోవచ్చు, కానీ వచ్చే జన్మలో ఖచ్చితంగా మనం కలుస్తున్నాం కదా. ఓకే, కలుస్తున్నాం కదా. ఓకే, కలుస్తాం కదా. 1 2 3 జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నేను ఎక్కువ కాలం బతకనండి. ఏమండి, ఒకవేళ నేను పోతే ఏడుస్తారు కదండి. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందే? అసలు మన పెళ్ళయ్యాక నేను ఎప్పుడైనా నవ్వానా? నేను పోతే మీరేం చేస్తారు అంటున్నా. నువ్వు ఉన్నప్పుడు మాత్రం నేనేం చేశాను, పోయిన తర్వాత ఏమైనా చేయడానికి? అది కదండి, ఎవరినైనా పెళ్లి చేసుకుంటారు. రాజ్యం ఒకసారి నిన్ను పెళ్లి చేసుకున్నాక, భార్య అంటే ఏంటో తెలిసాక మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం అంటే నేను ఏమన్నా చంద్ర టీంలో సత్తిపండు అనుకున్నావా, వెంకీ టీంలో జీవన్ అనుకున్నావా? మీరు వయసులో ఉన్నారు, తొందరపడి వేరే వాళ్ళని ఎవరినైనా పెళ్లి చేసుకుంటారు. రాజ్యం పాలు కావాలంటే గేదెనే కొనుక్కోవాలా? పాలు కొనుక్కున్నా సరిపోద్ది కదా. నాకు ఎప్పటికీ నా స్థానం నా పక్కన నీదే, ఇంకెవరు నా పక్కన ఉండటానికి లేదు లేదు లేదు. నేను ఇక్కడున్నానండి. ఇక్కడ ఉన్నావా? నా పక్కన ఎప్పుడు నీ స్థానమే, ఇంకెవరి స్థానం ఉండటానికి లేదంతే. ఇక్కడున్నాను. ఆ వేలు ఒకటి నువ్వే తిప్పుతుండే, ఆటోమేటిక్ అటు వెళ్తుంటది అప్పుడప్పుడు అది. ఇక నేను బతకనండి, నేను పోయేలా ఉన్నాను. ఒకవేళ నేను పోయిన తర్వాత మీరు మర్చిపోకుండా పక్కింటి సుబ్బలక్ష్మి గారు గ్లాసుడు కందిపప్పు పప్పు తీసుకుంది, అది మర్చిపోకుండా అడగండి. నీ ఆడాలు మారరే, ప్రాణం పోయినా పర్లేదు కానీ పక్కింట్లో గ్లాస్ కందిపప్పు బాగూడదు మీకు. చచ్చేరవ్వ కూడా కందిపప్పు. ఇప్పుడే పావులేవే, నీకు దండం పెడతా లోపలికి పో. నువ్వు చచ్చే లోపు నన్ను చంపేటట్టున్నావు. మా ఆవిడండి ఎంతో ప్రేమగా చూసుకునేది, ఇక 1 2 గంటలో బతుకుద్ది. నాకేమో అసలు నా పరిస్థితి ఎలా ఉందంటే, లక్కీ లక్కీ ఎంతో లక్కీ ఈ లోకంలో పుట్టడమే లక్కీ. లక్కీ లక్కీ ఎంతో లక్కీ ఈ లోకంలో పుట్టడమే లక్కీ. ఏమండి మీరు బాధపడమాకండి, డాక్టర్ ఇప్పుడే నాకు ఫోన్ చేశాడు, రిపోర్ట్స్ మారిపోయినాయి అంట, నాకేమి జబ్బు లేదంట. దరిద్రుడు 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 ఎవడా ఎదవ డాక్టర్. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఆ పాటలు ఎందుకు చెప్పండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. లక్కీ 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 ఎంతో లక్కీ ఈ లోకంలో పుట్టడమే లక్కీ. ఏంటి ఇంకా అలాగే నిలబడ్డారు? లోపలికి వెళ్ళి ఏదైనా పని చేసుకు సావండి. ఇప్పుడు దాకా తడివేల్లాగా వీక్ గా ఉంది, ఒకసారిగా ఒడివేల్లాగా వాయిస్ పెంచింది ఏంటి? వీళ్ళు అర్థం గారు, అందుకే అర్థం గారు కాబట్టి వీళ్ళని అర్ధాంగి అన్నారు. అర్థం కదా. ప్రేమించేటప్పుడు దాన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని పౌరుషంగా మేసాలు పెంచుతాం, పెళ్ళయ్యాక పశ్చాత్తాపంతో గడ్డాలు పెంచుతాం, అంతకు మించిన ఆప్షన్. అయ్యారు ఏంటండి వాళ్ళ ఎంత ఆనందంగా ఉన్నారు? కూర్చో. 100 మీటర్ల పరుగులో గెలిచిన దక్షిణ కొరియాకి చెందిన క్విన్ ట్వున్ స్విన్. ఏం పేర్లు రైవి? ఈ నోరు తిరగని పేర్లని పెట్టుకుంటారు, గెలిచినా చెప్పబుద్ధి కాదు వెళ్తాయి. అమీర్పేటలో ధర్నాకి దిగిన ఆర్పీ టీంలో రాజమౌళి, సుధీర్ టీంలో సన్నీ. వాళ్ళు ఎందుకండి అక్కడ ధర్నా చేస్తాం? అదే ఈ 104 108 లాగా టీ అంబులెన్స్ కూడా పెట్టి తాగుబోతులందరినీ ఇంటి దగ్గర దింపాలంట. ఏమండి చెప్పడం మర్చిపోయాను, నిన్న మీ బ్లూ షర్ట్ ఇస్త్రీ చేస్తుంటే కాలిపోయిందండి. ఆల్రెడీ అలాంటిది నాకు ఇంకోటి ఉంది కదే. తెలుసు, అందుకని దాంట్లో సగం మొక్క కత్తిరించి దీంట్లో వేసి కుట్టేశాను. అదేంటి పేస్ట్ తింటున్నావేంటి? అబ్బా ఇది మామూలు పేస్ట్ కదండి, దీంట్లో ఉప్పు లవంగం అన్ని ఉన్నాయండి. ఎందుకు బియ్యం కూడా కలిపి బిర్యానీ చేసుకుని తిను. భార్యల్ని గ్రిప్ లో పెట్టుకునే ట్రిక్ ఏదో తెలియాలరా మనకి. నాకు బాగా తెలుసులేండి, మన కిటికీలోంచి మొత్తం చూసా, మంచి గ్రిప్ గా కాళ్ళు పడుతున్నారులే మీ ఆవిడికి. ఫస్ట్ వాళ్ళకి కాళ్ళు పట్టడం బాగా అలవాటు చేయాలి, ఆ తర్వాత కాళ్ళు పట్టించుకోవడం కోసం వాళ్ళు మన కాళ్ళు పట్టుకుని వేడుకునేలా చేయాలి. ఇవన్నీ ఎప్పుడు జరిగేయలేరా? సరదాగా ఏమైనా కబుర్లు చెప్పు. అయ్యారు నా జీతం గురించి అండి. ఇంట్లో పని పెట్టుకుని ఇక్కడ ఏం బిగుతున్నారు? సరదాగా మాడుకుందాం, లోపలికి వెళ్తే ఏమవుతుంది? నేను చిన్నతనంలో చెప్తానండి. చిన్నప్పుడు ఇసుకలో మేము రైలాట ఆడుకునే వాళ్ళం అండి. బాబు నేను కూడా రైలు ఎక్కండి రైలు ఎక్కండి. ఇది నిజం ట్రైన్ అనుకుని వచ్చినట్టుంది.
పెళ్ళామా? నా పెళ్ళామా? పెళ్ళాం కదరా, నా పెళ్ళాం అంట. అదేంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? కళ్ళేమో లోపలికి వెళ్ళి పొట్టేమో బయటకు ఇక వచ్చింది. చాలు. ఒకసారి దగ్గరికి మొహం పెట్టి చూడండి. ఒక్కసారి చూస్తే మర్చిపోయే ఫేసా? మాంత్రికుడి చేతిలో పుర్రె బొమ్మలాగా ఉంటావు. మాంత్రికుడి చేతిలో కనీసం మన ఇద్దరు పుట్టిన సంతానం చూడండి. వీడా అడవిలో ఎలుగుబంటికి ఏనుక్కి పుట్టిన అక్రమ సంతానం లాగానే వీడు మన సంతానం. వీడు అదేంటండి అలా అంటారు? కొద్దిగా స్పెషల్ గా పెంచాను అంతేనండి. స్పెషల్ గా పెంచావా? పిల్లాడు పులిలా పెరగాలని జూలో జాయిన్ చేసిందంట నీలాంటిది. అలాగే ఉన్నాడు వీడు. ఏంటండి ఏం జరుగుతుంది? ముందు ఆయన భార్య నేనే. నేనుండగా ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటావా? కొవ్వొత్తే వెలిగించలేని వాళ్ళు లాంతర్ వెలిగించాడంటే నువ్వు నమ్ముతావంటే? మా అయ్యగారిని మీ ఆయన అంటున్నావు కదా నువ్వు, దానికి ఏమైనా ప్రూఫ్ లో ఉంటే చూపించు. ఎందుకు లేవండి, ఆయన ఎడం చేతి మీద 5,000 ఉంటే బాగా చూడండి. చెప్పు. చొక్కా కారు గుండీలు ఉంటాయి, ప్యాంటుకు జిప్పు ఉంటుంది, ఇది కూడా చెప్పు. అంతేకాదు ఆయన కుడి తోడ మీద కుంకుడుకాయ అంత పుట్టుమచ్చ ఉంటుంది, అది కూడా చూసుకోండి. ఇంకేమంటే చెప్పి ఏ కూర్చొని చూస్తా ఉంటాడు అన్ని. అమ్మో అమ్మో అమ్మో, అన్ని నిజాలు చెప్తుందంటే అది నిజమే అన్నమాట. మర్యాదగా అది ఎవరో తేల్చుకొని ఇంటికి రండి, లేకపోతే అంతే. మీరేంటో నాకు ఇలా తగులుకున్నారు? మిమ్మల్ని ఇప్పుడే వదిలించుకుంటారంటే చెప్తా. ఏమంటే నా పోటేస్ట్ అంటే భయం అండి. ఇంటర్ చదివేటప్పుడు 6 జాంకాయలు ఉన్న బాక్స్ కొట్టేశానండి. అప్పుడు 6 రోజులు నన్ను జైల్లో వేశారు. నువ్వు బఠానీలు బాక్స్ కొట్టేయాల్సిందే, ఇప్పటికీ అలాగే ఉండేదండి. వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్తేనే రా. డీసీపీ దొరబాబు, డివిడి దొరబాబు అని పెట్టుకోవాల్సింది. ఏంటి కేసు? ఇది ఎవరితో నా దగ్గర వచ్చి మావిడ అని చెప్పి కొడుతుంది సార్. అది సార్ ఇతను మా పక్కింటోడే సార్. ఖచ్చితంగా అమ్మాయిని ఇతనే మోసం చేసి ఉంటాడు. రంగారావు గారు మీరు కూడా దొరికావురా. ఎప్పుడు మమ్మల్ని అన్నాం కదా, నువ్వు ఎలాంటి అనమాట. మీరేంది నారేంజ్? మీది ఒలింపిక్స్ లో లాంగ్ జంప్ రేంజ్ సార్, నాది గల్లీలో దొంగ పోలీస్ ఆట. మాతి మీరు పోల్చుకుంటారేంటి సార్? సార్ ఇతను ఎలా చెప్తే వినడు. నోట్లో గుడ్డ పెట్టి కుక్కితే అప్పుడు నేరం బయటపడుతుంది. నోట్లో గుట్టలు కుక్కితే నేరం బయటికి రాదు, నేపాల్ లాంగ్వేజ్ బయటకు వస్తుంది. వా 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 అని. వీడితో నిజం ఎలా చెప్పించాలి నాకు తెలుసు. నిజం చెప్పరా డాడీ, నాకు కోన్ ఐస్ క్రీమ్ కావాలి. ఇది చీకరా సార్? అది కాదు సార్, నేను చెప్తున్నాను కదా సార్, నిజంగా అది మా ఆవిడ కాదు సార్. నాకు ఆడవాళ్ళ భద్రతే ముఖ్యం. ఈ కేసు చాలా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆడవాళ్ళ భద్రత గురించి మీరు ఇన్వెస్టిగేట్ చేయటం ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో ఆర్జీవీ రీమేక్ చేసినట్టే ఉంటది. పదండి సార్. కేసు పని మీద కూడా వచ్చి ఏంటి సార్ ఈ ఫోన్ భాగవతం? ఆయన అంతే సార్, లారీ కాలు మీద నుంచి వెళ్ళినా జేబులో ఉన్న ఫోన్ మీద నుంచి వెళ్ళలేదా ఆనందపడే టైప్. ఆయన గురించి ఏం చెప్తారులే. ఈవిడ మా ఆవిడ సార్. మరి ఈవిడెవరు? ఆయన పెళ్ళానండి. ఇదేదో నాకు డౌట్ గా ఉంది. ఒకసారి నువ్వు వెళ్ళరా అమ్మా. ఇప్పుడు మీ ఆయన ఆఫీస్ నుండి వస్తున్నాడు, నువ్వు మీ ఆయన కోసం వెయిట్ చేస్తున్నావు. ఇప్పుడు మీ ఆయన వచ్చాడు. ఫర్ సపోజ్ నేనే మీ ఆయన అనుకో, ఏంటి శాంతం? ఏంటి ఆఫీస్ లో ఎవరితది? ఆఫీస్ లో ఎవరితా? నేనుండగా ఆఫీస్ లో ఎవరితది? నేనుండగా ఇంకో దాన్ని ప్రేమిస్తావా? ఇదొద్దు. ఇప్పుడు ఇంకొకటి, నేను ఇంట్లోనే ఉన్నాను, నువ్వు ఇంట్లోనే ఉన్నావు. ఏంటి శాంతం? ఏంటి ఈ రోజు విశేషాలు? ఆఫీస్ కి ఏంటి లేట్ గా వస్తున్నారు అని ఈ మధ్యన ఫోను. ఫోన్ చేసింది అది. ఇది వద్దు, ఉండు. నువ్వు వెళ్ళరా. మీ ఆయన ఆఫీస్కి వెళ్ళాడు, మీ ఆయన కోసం వెయిట్ చేస్తున్నావు, మీ ఆయన వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఎవరి కోసం వెయిట్ చేయనండి, ఎవరైనా నా కోసం వెయిట్ చేయాల్సింది. ఈ కేసు ఇప్పుడు తేలేలా లేదు. అందరూ పడుకోండి, ఈ నైట్ నేను డీల్ చేస్తా. ఏంట్రా ఏదో లారీలో సరుకులు కింద పడకుండా కట్టేసినట్టు ఇలా కట్టేశారేంట్రా? శాంతి శాంతి పరదేశీ శాంతి పరదేశీ ఏంటిది? ఇది నా సెకండ్ సార్. ఇంకెన్నాళ్ళు ఇలా రహస్యంగా నడిపిస్తావు? నాకంటూ ఒక ఫ్యామిలీ కావాలి అంది సార్. అందుకే మీ ఫ్యామిలీ అప్పగించాను సార్. ఇప్పుడు దీనికంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నేను ఎలాగో పక్కింట్లోనే ఉంటాను. నీ కంఫర్ట్ నువ్వు చూసుకున్నావు అనమాట. వాడు చెప్పాడు అనుకో, నువ్వెలా వచ్చావే? నాకు ఎవరైనా ఓకేనండి, కాకపోతే ఫ్యామిలీ కావాలంతే. ఏమే ఒక్కసారి మొత్తాన్ని ఒకసారి తగులుకు, రోజు నన్ను తగులుకుంటావు చూసావా ఆ స్టైల్లో? పాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్స్. రాజధాని నగరంలో వీధి నీది నాదే బ్రదర్. ఇదే సాంగ్ నన్ను చూసి వాడు. ఆడియోలు వీలు కాదు, వీడియోలు చెయ్యి బ్రదర్. మాదాపూర్ ఏరియాలో వీధి నీదే కదా బ్రదరు. యూట్యూబ్ రాజ్యంలో నిన్ను మింగేవాడు లేడు బ్రదరు.
పొద్దున్నుంచి ఏం తినలేదురా, చాలా ఆకలిగా ఉందిరా. ఏం తినకపోతేనే ఇది ఎల్బీ స్టేడియం అంత ఉంది. ఇక ఇంతకంటే ముందుకొస్తే అదేదో బండ అనుకొని ఆడవాళ్ళు వచ్చి బట్టలు ఉతుక్కొని వెళ్తారు. సరే లోపలికి అనుకో, అందరు చూస్తున్నారు. లోపల పంపిస్తేనే ఇది లోపలికి అనుకుంటేనే అదే. ఓలున్నారు నాన్న లోపల, ఓలున్నారు. ఆపండి మీ జోకులు. నాకు కూడా ఆకలేస్తుందిరా. చూసావా, వాడికి కూడా ఆకలేస్తుందంట. రే వాడి ఆకలి వేరు, మన ఆకలి వేరు. వదిలే. ఏంట్రా వేరు? ఒరే మన ఆకలి తీరాలంటే రత్తాలు హోటల్కి వెళ్ళాలి, వాడి ఆకలి తీరాలంటే రత్తాలే ఇక్కడికి రావాలి. దీని అంతటిగా అసలు కారణం మన పేదరికమేరా. అవునరా. నేను ఏ ఆఫీస్కి వెళ్ళినా రిజ్యూమ్ చూసి అవతల పోమంటున్నారు. ఏం రాస్తున్నారు రెజ్యూమ్ లో? ఇదిగో చూడు, బర్త్ ప్లేస్, హోమ్ డెలివరీ. అవును, ఇంటి దగ్గరే అవేనంట. ఎనీ ఎక్స్పీరియన్స్ చిన్న చిన్న షార్ట్ ఫిల్ముల్లో ఉంది. నిజమే కదరా. ఇవి రాస్తే నేను మరి పంపించక ఏం చేస్తారా పంపించక? నేను ఎలాగైనా సరే ఉద్యోగం సంపాదించి మా మరదలను పెళ్లి చేసుకుంటాను రా. నేను కూడా ఉద్యోగం సంపాదించి మా మరదలను పెళ్లి చేసుకుంటారా? నేను మాత్రం శాంతి స్వరూపం చేసుకుంటానంటరా, నేను నా మరదలనే పెళ్లి చేసుకుంటాను. సరే అది ఆ పేపర్ ఏది, అందులో జాబులు ఏముంటాయి అయ్యేని చూద్దాం. ఏమి న్యూస్ ఏంటో. అనసూయకి ఆదికి మధ్య ఏముంది? ఏముందిరా? ఏముందో 6 అడుగుల దూరం ఉంది, మా మధ్య ఏముంటది? ఏం చేస్తున్నారా? ఇప్పుడేరా వెర్రి వెంగళప్ప మెలి తిరిగిన కప్ప అనే రచన ఒకటి చదువుతున్నావు. డైరెక్ట్ గా లైవ్ క్యారెక్టర్లు వచ్చేసింది మా దగ్గరికి. నేను ఈ అమ్మాయిని ప్రేమించాను రా, దాన్ని వాళ్ళ నాన్న ఒప్పుకోవట్లేదు. నేను ఆ అమ్మాయిని ప్రేమించే వాళ్ళ ఆయన ఒప్పుకోవట్లేదు. ఏం చేద్దాం ఇప్పుడు? అయినా దీన్ని ఎలా ప్రేమించావురా? ఇది డ్రైనేజీలో అయస్కాంతాలు వేసి రూపాయి పిల్లలు ఏరుకునే దానిలో ఉంది. లవ్వురా. టీవీలో 9:30 దాటితే దీన్ని చూసి బొవ్వే తినరు, దీన్ని లవ్ ఎలా చేసేవారు నువ్వు? ఏమనుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు? నేను కాలేజ్ చదువుకున్న రోజుల్లో బైపీసీ స్టూడెంట్స్ మొత్తం నా చుట్టూ తిరిగేవారు తెలుసా? బైపీసీ స్టూడెంట్స్ అని నువ్వే అంటున్నావు కదా, వాళ్ళు నీ కోసం కాదు ల్యాబ్కి తీసుకెళ్ళి అసలు ఇది ఏ జీవకరం అని పరీక్ష చేయడానికి. ఏం మాట్లాడుతున్నావురా? ఈ అమ్మాయి కోసం 15 సంవత్సరాలు తిరిగాను నేను. ఒరే అన్ని సంవత్సరాలు ఎవడైనా కోర్టు కేసు కోసం తిరుగుతాడు, ఈ కేసు కోసం తిరిగావంటే నిజంగా సాహసమనే చెప్పాలి. మీరే తల ఓ చెయ్యేసి ఏదో ఒకటి చెయ్యండి రా. దానికి ఎంత అంత బతిమాలతో మీ అర్థం కదా. తలా ఒక చెయ్యటం అంటే హెల్ప్ చేయడం రా, హెల్ప్ చేయటం. ఏమ్మా నువ్వైనా చెప్పాలి కదా. పోనీ కుర్రలు కొద్ది ముచ్చట పడుతున్నారు. 15 సంవత్సరాలు లవ్ చేసేవారు దీన్ని. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఇవాళ దీని పెళ్ళిరా, మీరే ఎలాగైనా దాన్ని చెడగొట్టాలరా. దయచేసి మీరు వెళ్ళండి, మేము వచ్చి చెడగొట్టి ఇడికిచ్చి చేస్తాం. ఒరే వీడిని పట్టించుకుంటా కానీ నన్ను పట్టించుకోవా? ఉదయం నిండా ఆకలేస్తుందిరా. ఒరే నువ్వు ఆగరా బాబు, ఫస్ట్ రే వెళ్దాం పదండి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి. ఆకాశం దిగి రావడం ఎంత సార్? 2 రోజులు అయితే మీరే ఆకాశంలోకి వెళ్ళి చేసుకోవచ్చు. ఇంతకీ మీరెవరు? ఈవెంట్ మేనేజర్. ఓకే ఓకే, వచ్చేసారా? టైంకి వచ్చేసారా? ఏమీ లేదండి, నేను వరుడు సినిమా చూసిన కాడి నుంచి 5 రోజులు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయ్యో నువ్వు 7 సినిమాలు చూడాల, 300 రోజులు శోభనం చేయమనేవాడు. మీరు అసలు పెళ్ళంటే ఏంటి మీరంతా విచిత్రంగా చూస్తున్నారు? ఏదో చిన్న వయసులో పెళ్లి చేసుకుంటున్నానని బాల్య వివాహం అని రిపోర్ట్ గాని ఇస్తారా ఏంటి? సతీ సహగమనం అప్పుడు మొదలైంది మీ గమనం, అది అందరికీ తెలుసు. మీరు మళ్ళీ కొత్తగా ఇలాంటి ఏం చెప్పకండి. కానీ ఇంతకీ ఈయనెవరు? వంట మాస్టర్. మీకు ఏమేమి వంటలు వచ్చు? పులిహార చేయడం వచ్చండి. పులిహార చేయడం వచ్చండి. పులిహార అంటే మార్నింగ్ టిఫిన్ కి సరిపోద్ది. మరి మధ్యాహ్నం లంచ్? పులిహారలోకి బంగాళదుంప పప్పు. మరి స్వీట్ ఏం చేస్తారు? పులిహారలో పంచదార కల్పించేస్తారు. పులిహార తప్ప ఇంకేం రాదండి. కాదండి, మేము ఎప్పుడైనా సరదాగా భార్యాభర్తలు బిర్యానీ తినాలంటే బిర్యానీ రైస్ తెచ్చి పులిహార చేస్తాడండి. తప్ప ఇంకేం రాదా నీకు? ఎందుకు రాదండి? ఫిష్ మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా, రొయ్యల మసాలా. మసాలా అంటే పులిహార మసాలా ఈ రెండిట్లో ఏదో ఫిక్స్ అవుట్, ఇంకే రావు. ఈయనెవరు? ఈయన పొంతులు. పెళ్లి కొడుకు వచ్చేసాడు, ఇంకా లేట్ ఎందుకు బాబు? అరటిపళ్ళు తీసుకురండి. పెళ్లి కొడుకు వచ్చేసాక పెళ్లి కూతురు పిలవాలి, అరటిపళ్ళు కాదు. సరే ఆ పెళ్లి కూతురు తీసుకురండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు వచ్చేసారు, ఇంకా లేట్ ఎందుకు? ఒక్కసారి అరటిపళ్ళు తీసుకురండి, అరటిపళ్ళు తీసుకురండి. వచ్చిన కానీ అడుగుదాం అనుకుంటున్నాను. ఇతను ఎవరండి? అతను మిమిక్రీ ఆర్టిస్ట్. ఓకే, ఏం చేస్తాడు? నేను ఏ ఊరు వెళ్ళినా సరే నన్ను ఇది అడుగుతారండి. ఈ వాయిస్ ఎప్పుడు కూడా ఏంటిది? జయప్రకాష్ రెడ్డి గారు చేస్తున్నానండి. రెడీ. యామిరా గప్పు నాయాలా, నీకెందుకురా పెళ్ళి? ఏంటండి? అంతే, జయప్రకాష్ రెడ్డి గారికి జ్వరం వచ్చినప్పుడు ఎలా ఉంటదనే చూపించాడు మావాడు. సాయి కుమార్ గారిది. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్, నీకెందుకురా పెళ్ళి రే? ఇప్పుడు సాయి కుమార్ గారికి జ్వరం వచ్చిందా? లేదు, మా వాడికి కొంచెం జ్వరంగా ఉందండి.
ఇప్పుడు నేను చెప్పనండి, మీరే చెప్పేస్తారు. నీకు పిల్లలు అవసరం ఏంట్రా? నీకు పిల్లలు అంటే ఇలాంటివన్నీ ఉంటాయి. ఏంటండి ఏదో ఇంద్రజాలం మాయజాలం చేసినట్టు? ప్రకాష్ రాజు గారు జైంట్ వీల్ లో తిరుగుతున్నప్పుడు వచ్చే వాయిస్. కొంచెం జాయింట్లు తెగిపోయినాయి అంతే. బాగా చేశాడు. తర్వాత అంటే ఇంకొకటి ఉందగానే అది చేస్తే అసలు నవ్వు ఆపుకోవటం కష్టం. నేను చూడలేను, అడు తిరిగి ఉంటాను, వాడు చేసుకుంటాను. ఈ పెళ్లి అనేవి అన్ని చూస్తూ ఉంటే కూడా అర్థం కాలేదా? చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు అందరూ మిక్స్. పులిహోర మిక్స్ అంటున్నారు కాబట్టి ఇప్పుడే పులిహోరలో మిర్చి మిక్స్ చేశాను. చూడండి టేస్ట్ భలే టేస్టీగా ఉంటది. ఏమండి లేకుండానే మీరు పెళ్లి చేసేసుకుంటారా? ఈయనెవరండి? సింగర్ మీరు పాట పాడండి. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనపడితే నా గుండు ఓకేనండి. ఈసారి అద్భుతంగా పడతా చూడండి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి కోకెత్తు కొండగాలి. ఏమండి ఆ పెళ్లి పీటల మీద కూర్చున్నామండి. సరేరా, ఈ పెళ్లి పీటల మీద కూర్చుంటే మంచి ఎగ్జిట్ గా ఉందండి. ఇలాగే పెళ్లి ఎగ్జైటింగ్ గా ఏదో ఒకటి చేసేయాలని చెప్పి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్నాడు వాడు. నువ్వు తాళి కట్టు. ఏమండి మీకు అసలు విషయం చెప్పేది మర్చిపోయానండి. ఇప్పుడు వచ్చి తాళి ఎలా కడతారో సినిమాలో కూడా చూడలేదు నేను. వీడు మంచి ఆర్టిస్ట్ అండి, వీడు కట్టి చూపిస్తాడు. ఎవరిలా కట్టాలి చెప్పు? ఇలా తీసి ఇలా ఒక ముడైనా 2 ముడైనా 3 ముళ్ళు ఏమంటావా చెప్పు? యాడే ఇప్పుడు చూడండి, నేను చూసేదేం లేదు, అయిపోయింది. పెళ్లి అయిపోయిందా? మరి నేను పులిహార తినండి. ఏమండి పంతులు గారు చూశారు కదా, ఇక్కడ నాకు కావలసిన అమ్మాయిని వీడు పెళ్లి చేసుకున్నాడండి. వీడు చేసుకోవాల్సిన అమ్మాయి వీడు చేసుకున్నాడు కాబట్టి ఒక్కసారి ఆ అరటిపళ్ళు తీసుకురండి. ఏమండి ఏంటి ఇప్పుడు నా పరిస్థితి? ముసలి తాత ముడత ముఖం ముడిసిపోయింది. పెళ్లి మావాడిది, మీది కాదు, మీరు వెళ్ళిపోవచ్చు. అవును, వాడు ఎవడో మనకి రేపు కంపెనీలో జాయిన్ అవ్వండి, జాబులు ఇస్తారన్నాడు. అవునరా, ఫోన్ చేయి. హలో సార్, ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాం సార్, అటు వెళ్ళండి సార్. హలో కంపెనీ నాదే. ఉద్యోగాలు నాకే. ఉద్యోగాలు కావాల్సి ఉండి నా పెళ్లి చెడగొడతారు కదరా మీరు. ఒరే ప్రపంచంలో మీకెక్కడ ఉద్యోగాలు లేకుండా చేస్తానరా? జరిగిందేదో జరిగిపోయింది, ఒక్కసారి అరటిపళ్ళు తీసుకురమ్మంటారా? పాట బాగానే కానీ కొద్ది పులిహార తిను. కొడితే కొట్టాలి రా, సిచ్చు కొట్టాలి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నా తిప్పలే. సౌండ్ కట్ బాగాలేదు అనసూయరా, నువ్వు అనవసరంగా అలవాటు చేసావు. రండి. వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నా తిప్పలెట్ట రంగరంగా. ప్రేమరాగం అతేమ తాళం జంట కచేరి చేస్తుంటే మంచయోగం మాయ రోగం అంట కట్టేసిపోతుంటే వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నా తిప్పలెట్ట రంగరంగా. ప్రేమరాగం అతేమ తాళం జంట కచేరి చేస్తుంటే. చాలు ఏదో నేను ప్లాన్ చేసుకోలేదు, మీరు ప్లాన్ చేశారు. మంచయోగం మాయ రోగం. చాలే, సాక్షాత్తు వాటర్ ట్యాంకరే వాటర్ లో నాట్యం చేసినట్టు దాగు. అది కాదండి, నేను విజయశాంతి లాగా మీద నుంచి రైన్ పడుతూ ఉంటే. విజయశాంతి రైనా? విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ లాగా ఉన్నాం. విజయశాంతి రైన్ అంట. మా ఇద్దరులో ఎక్కడైనా ఏ కోసైనా మీకు మొగుడు పిల్లలు కనపడుతున్నారండి? ఎక్కడైనా? కలపనారాయి పక్కన చిన్న సైజు ఇటుకరాయి లాగా ఉన్నానే. మీరు ఒక్కరే అలా అంటారండి. పొద్దున్న పాల పోసేవాడు నన్ను అదోలా చూస్తున్నాడు. వాడు చూస్తుంది అందుకు కాదు, ఇప్పుడే గేదె దగ్గర పిండుకొచ్చాను, మళ్ళీ గేదెకే పోయాల్సి వస్తుందని వాడు బాధ. అయినా పాలు పోయించుకోవటం అంటే ఆల్రెడీ ఇంట్లో 2 గేదెలను కట్టేసా కదా. అవి పాలు ఇవ్వట్లేదండి. ఈ అంబానీ గారు జియో సిమ్ముల్లాగా జియో గేదెలను కూడా వదిలితే బాగుండు, అన్లిమిటెడ్ పాలు పిండుకోవచ్చు.
అక్కడ రాదు, ముందు ఇక్కడ రా, స్కిట్ చేయాలి. ఇవన్నీ సర్దీసి వస్తానండి. ఇప్పుడు అది ఇంపార్టెంట్, స్కిట్ ఇంపార్టెంట్. భూకంపం వస్తుంది బయటికి రావే అంటే చీర మార్చుకొని వస్తానందంట. అయినా మనం ఎలాగున్నోళ్ళో రావాలనుకుంటాం, అలా రారు, ఇలాంటి వాళ్ళే వస్తారు మనకి. అంటే నేను తగ్గడం కుదరదా అండి? ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గటం, నువ్వు తగ్గటం ఈ జన్మకు జరగదే. ఈ మధ్య ప్లాస్టిక్ కవర్లు కూడా సీజ్ చేశారు. అని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు మొత్తం సీజ్ చేసి పట్టుకెళ్ళడానికి ఇంకో ప్లాస్టిక్ కవర్ ఉంటే ఇస్తారా అని అడుగుతున్నారంట. అయినా మనం 10 ఏళ్లుగా బంగారంలా కాపురం చేస్తున్నాం కదండి. నీతో కాపురం చేయటం ఆగిపోయిన లారీకి దారం గట్లాగినట్టే ఉంటది. మీకు పిల్లలు కన్నానని ఆలోచన లేదండి? ఆపరేషన్ తర్వాత డాక్టర్లు కాపురం చేసాక మొగుళ్ళు ఒకటే చెప్తారే, మా ప్రయత్నం మేము చేసాం, ఏం జరుగుద్దో చూద్దాం. మీతో పైవాడిదే అంటాడు. టిఫిన్ తీసుకురా. చిన్నప్పటి నుంచి సంక్రాంతి వస్తే గంగిరెద్దును చూడాలని ఆత్రంగా చూసేవాడిని. దేవుడు నన్ను గమనించి గంగిరెద్దుని అయితే ఇచ్చాడు, కానీ నా లైఫ్ లో సంక్రాంతి లేకుండా చేశాడు. గొడవ పడితే మాట్లాడదేమో అని భయపడేవాడు ప్రేమికుడు, మాట్లాడితేనే గొడవ పడితేమో అని భయపడేవాడే భర్త. ఇదిగోండి గుజరాతీ దద్దోజనం. గుజరాతీ దద్దోజనం. ఆ ఫోన్ చూసుకుంటూ పరవానంలో చక్కెర బదులు ఉప్మా పోపేసి కలిపేస్తారు. అది కవర్ చేయడానికి గుజరాతీ దద్దోజనం, పంజాబీ పులిహార అని మనకు తగిలిస్తుంటారు అన్ని. దేవుడా ఇక చాలు లోపలికి వెళ్ళు. ఎవడైనా దేవుడా నాకు వరం ఇవ్వు అని కోరుకుంటాడు. ఇదేం కోరుకుంటా తెలుసా? దేవుడా నన్ను దేవతం చేయి, నేనే వరాలిస్తాను కోరుకుంటుంది. బుక్ అయినా చదువుకోవడం మీద ఎక్కడ చూద్దాం. రే అది ఏం చేస్తున్నావురా? జ్ఞాపక శక్తి పెంచుకోవటం ఎలా? నువ్వు బుక్ రాశాను రా, ఎక్కడ పెట్టాను జ్ఞాపకం రావట్లే. అవునరా, 3 రోజుల నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ సైలెంట్ లో పడిందిరా. ప్రపంచంలో టాప్ అబద్ధాల్లో కొన్ని ఉంటాయి. ఫోన్ సైలెంట్ లో ఉంది, నువ్వే నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, ఇదే నా లాస్ట్ పెగ్గు, ఇవన్నీ అబ్బో. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం చెప్పమంటావురా? మర్చిపోతే చెప్పు, నేను చెప్తా. సరే, అదేదో బిజినెస్ టెండర్ ఉందన్నావు, దాని గురించి చెప్తానికే వచ్చాను రా. అరే టెండర్ ఓకే అయిపోయేలా ఉంది. మనకి ఒకవేళ టెండర్ ఓకే అయిందా 50-50. నాకు అదే కావాలి, ముందు డబ్బులు ఇంపార్టెంట్. అరే ఆ టెండర్ తాలూకా వాళ్ళే 2 డెలిగేట్స్ వస్తున్నారు ఇవాళ. వాళ్ళని మనం ఇంప్రెస్ చేసామా, డబ్బులన్నీ మనకి. నేను చూసుకుంటా కదా, పద. అది కొంచెం ఖర్చుతో కూడిన విషయం. ఖర్చు అంతా నాది పూచి, పద. ఏంటి సార్ అది? బాస్ కోపం వస్తే అలానే కాలు కొడతారు. కోపం వస్తే కాలు కొడతాడా? ఇంకా నయం బీపీ వస్తే బోరింగ్ కొడతాడా? ఉన్నాడు సార్, ఆ చేతుల మధ్యలో పిండి పెడితే పరోటా అయ్యేలా ఉంది. మీ పేర్లేంటి సార్ ఇంతకి? నా పేరు తారా, ఆడి పేరు జువ్వ. ఇద్దరం అలా తారా జువ్వల్లాగా ఎగురుతూ ఉంటాం. బెడీ బాయ్, ఇంతకి మీ పేర్లు? నా పేరు భూ, వీడి పేరు చక్రం. ఇద్దరం భూచక్రంలో మీ చుట్టూనే తిరుగుతుంటాం. బాగా టైర్డ్ అయ్యాం, ఫారెన్ నుంచి వచ్చాం కదా, కొద్దిగా రెస్ట్ కావాలి. ఏ దేశం నుంచి వచ్చారు సార్ మీరు? టైర్డ్ అయ్యారని చెప్తున్నారు కదా, బ్యాంకాక్ అయి ఉంటది. ఈ బ్యాగ్ లో ఏముంది సార్? ఏముంటాయిరా, పసుపు, ఉప్పు, నిమ్మకాయ అన్ని పెట్టుకొని తిరుగుతుంటాడు. ఎందుకుంటాయిరా? దారిలో ఎవరైనా కలపడితే పులిహార కలపడానికి. సెక్రటరీ, ఆ ₹1 అతనికి ఇచ్చేసావు కదా? ఇచ్చేసాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో GST తగ్గించనంటున్నాడు. ఓ మై గాడ్. రోజుకు 40 నిమిషాలు వ్యాయామం చేశారంటే GST తగ్గిపోద్ది. జిఎస్టీకి వ్యాయామానికి సంబంధం ఏముంది? నేను చెప్పేది G అంటే గ్యాస్ ట్రబుల్, S అంటే షుగర్, T అంటే థైరాయిడ్. ఎందుకు మీకు చెప్పాలనిపించింది. సర్లే, మీకోసం గెస్ట్ హౌస్ అరేంజ్ చేసాం. సర్లే కానీ టౌన్ లో కొత్త సినిమాలు ఏమొచ్చాయి? వచ్చినాయి సార్. ఆలు మగల మధ్యాహ్నం ఒక అవార్డు పిక్చర్ వచ్చింది, అందులో మీరుంటే బాగుంటుందని అందరూ ఒకటే ఆశ. ఏర్పాట్లు మాత్రం బ్రహ్మాండంగా చేశారు. మీకోసమే సార్. మరి ఇంకేం లేదా? ఇంకేముంటది సార్? ఏంటి సార్? నన్ను చూసే కూడా. పుట్టడం అయితే భారతదేశంలో పుట్టాడు, కానీ బుద్ధులన్నీ బ్రిటిష్ వాళ్ళే వచ్చినాయి. మీరు ఆగని పిలిపిస్తాం. వాళ్ళేరి అమ్మాయి చూడడానికి చాలా డల్ గా ఉన్నట్టుందేంటి? అదేం లేదు సార్, ఆవిడ దాడి చేయటం మొదలైతే దావుద్ ఇబ్రహీం కూడా దండం పెట్టి పోతాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటాను. ఏమంటావు? నీకు కరువు అంటాను. దాని వాయిస్ ఉంటే మృదువుగా ఉండే రాఘవ గారే ముత్యాల ముగ్గులో రావుగోపాలరావులో బిహేవ్ చేస్తుంటాడు. అయినా మనకి వాయిస్ తో పనే ఉంది. ఒరే, అమ్మాయిలతో డీల్ చేసే పద్ధతి అది కాదు. నేను చేస్తాను, చూడు చూడు. బంగారం బంగారం ఏంట్రా? అది కాదమ్మా, ఇలా వచ్చిన వాళ్ళందరూ నువ్వు కొట్టుకుంటూ పోతే ఎలా? నాకు ఒక్క దెబ్బకి ఎలా ఉంటే మీరు ఆ రోజు అన్ని దెబ్బలలో కొట్టుకున్నారా? వెళ్ళి ఏజు దీన్ని అల్లుడు గారు నువ్వేంట్రా
యూట్యూబ్ వీడియోలు నా వీడియోలు లీక్ నేను ఏదో మాట్లాడుతున్నావు హలో ఏంటి ఇది? నీకు అర్థం కాలేదా? ఇదేమో ఒప్పుకోదు, అదేమో మీరు ఒప్పుకోకపోతే ఒప్పుకోదు. నువ్వు వెళ్ళి మందు సర్వ్ చేయి. నాకు ఈ ఏర్పాట్లు ఎందుకో బాగా నచ్చాయి అయ్యా. మమ్మల్ని బాగా ఇంప్రెస్ చేశారు మీరు. అంతే సార్, మేము అంతే. ఎవరినైనా ఇంప్రెస్ చేయటం ఇంప్రెస్ అయిపోయారంట. ఆ 70,000 రూపాయల డ్రా మాకే వచ్చేసింది. ఎంతరా? 70,000 రూపాయలు. 70,000? 70,000. ఒరే ఇలా గెస్ట్ హౌస్ కి మందుకి వాళ్ళకి ఎంత ఖర్చు అయిందో తెలుసా? 10 లక్షలు అయిందిరా. సరే బెప్పంగాలో మనమైతే వచ్చాం, ఈ టెండర్ కి ₹1,00,000 టికెట్లు వేసుకుని వాళ్ళు ఎలా వచ్చారా? అది కూడా మనమే వేసాంరా. అప్ అండ్ డౌన్. ఓహో మొత్తం నువ్వే. నువ్వు పైన కోటు కింద నిక్కరు వేసినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందిరా.